హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు పాలకూర పప్పును బీనీస్ ఫ్రై చూపించబోతున్నానండి. అలానే బ్యూటిఫుల్ రంగోలి చూపించబోతున్నాను. అలానే ఈరోజు నేను మాట్లాడేది ఏంటంటే, ఇప్పుడు మనకి టీవీలో విపరీతంగా వస్తుందండి. ఎందుకంటే అమెరికా నుంచి చాలామంది వలస వెళ్ళిన వాళ్ళు, అంటే అక్రమంగా వలస వెళ్ళిన వాళ్ళందరినీ ట్రంప్ పంపిస్తున్నాడని చెప్పి. అయితే వాళ్ళు ఇక్కడికి వచ్చారు కదా, వాళ్ళు ఎట్లా కష్టపడి అక్కడికి వెళ్ళారు, వాళ్ళకి ఎంత డబ్బు లాస్ అయింది ఏందనేది మనం కొంచెం ఈ వీడియోలో తెలుసుకుందామండి. అమెరికా కళలను నిజం చేసుకునేందుకు వారంతా ఏజెంట్లను నమ్మారంట. అయితే మనం పూర్తిగా చెప్పలేము, ఏజెంట్లను గుడ్డిగా మనం కూడా నమ్మకూడదండి. మనం కూడా అన్నీ చూసుకోవాలి. జీవితం అంతా కష్టపడి దాచుకున్న డబ్బుతో పాటు లక్షల్లో అప్పులు చేసి వాళ్ళకు అప్పగించారు. ఇళ్లను వదిలేశారు. అత్యంత దుర్భర ప్రయాణం చేశారు, అయినా భరించారు. దీనివల్ల జీవితాలు మలుపు తిరుగుతాయని ఆశించారు. కానీ ఏజెంట్ల మోసాలతో చివరకు చేతులకు వేడీలతో స్వదేశానికి తిరిగి వచ్చారు. వారి అమెరికా కళలన్నీ కళ్ళలయ్యాయి. భారీగా అప్పులు మిగిలాయి. ఇది సరైన పత్రాలు లేకుండా అమెరికా వెళ్లిన 104 మంది భారతీయుల దయనీయ గాథ. అక్రమంగా వలస వచ్చారంటే వారందరినీ బుధవారం అమెరికా పంజాబ్లోని అమృత్సర్కు పంపింది. గురువారం నాటికి వారంతా ఇళ్లకు చేరుకున్నారు. ఇటలీలో ఏడాది పాటు షెఫ్గా పనిచేసిన పంజాబ్లోని దారాపూర్ గ్రామానికి చెందిన సుఖ్పాల్ సింగ్ అమెరికా వెళ్లేందుకు మరో 2 స్నేహితులతో కలిసి ఏజెంటుకు 30 లక్షల చొప్పున ఇచ్చారు. తాను పొదుపు చేసుకున్న వాటితో పాటు కొంత అప్పు తీసుకున్నారు. అమెరికాకు నేరుగా విమానంలో పంపుతానని ఏజెంట్ వారిని నమ్మబలికాడు. కానీ వారిని మిగిలిన వారితో కలిపి ఒక బృందంగా తొలుత నికరాగువాకు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి హోండూరస్కు పంపాడు. ఆ తర్వాత గ్వటేమాలా, మెక్సికోలకు తీసుకెళ్లాడు. ఈ మధ్యలో 12 గంటల పాటు చిన్న పడవలో సముద్ర ప్రయాణం చేయించాడు. ఈ ప్రయాణంలో సుఖ్పాల్ తోటి ప్రయాణికుడు సముద్రంలో పడి మరణించారు. అమెరికా సరిహద్దులకు చేరుకున్నాక అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిర్బంధ శిబిరానికి తీసుకెళ్లి 12 రోజులు ఉంచారు. అక్కడ న్యాయవాదిని కానీ వలస అధికారులను కానీ కలిసే అవకాశం ఇవ్వలేదు. అక్కడ కొన్ని స్నాక్స్, బీఫ్ మాత్రమే అందుబాటులో ఉంచారు. దీంతో కేవలం స్నాక్స్ తినే గడిపారు. భారత్కు పంపే సమయంలో చేతులకు బేడీలు వేశారు. కాళ్లకు సంకెళ్లు కట్టారు. విమానంలో కదలటానికి అవకాశం ఇవ్వలేదు. వాష్రూమ్ ఆడుకోవడాన్ని నియంత్రించారు. దీంతో విమానంలో ఏమీ తినకుండా కూర్చోవలసి వచ్చింది. కొండ ప్రాంతాల్లో కిలోమీటర్ల కొద్దీ నడిచామని, దారి వెంట ఎన్నో మృతదేహాలను చూసినట్లు సుఖ్పాల్ తెలిపారు. గుర్దాస్పూర్కు చెందిన జప్పాల్ సింగ్ది అదే గాథ. ఆయన ఏజెంటుకు 40 లక్షలు చెల్లించారు. అమెరికా, మెక్సికో సరిహద్దు వద్ద అధికారులు ఆయనను అరెస్టు చేశాక కలలన్నీ కలలయ్యాయి. తాను సరైన వీసా పత్రాలు పంపాలని అడిగానని, కానీ ఏజెంటు మోసం చేశాడని ఆయన వాపోయారు. గత జులైలో జప్పాల్ను ఏజెంటు బ్రెజిల్ తీసుకెళ్లాడు. అక్కడి నుంచి అమెరికా పంపుతానన్న ఏజెంటు అక్రమంగా సరిహద్దులను దాటించాడు. అమృత్సర్లోని లాల్రూకు చెందిన 22 ఏళ్ల పర్దీప్ సింగ్ 6 నెలల పాటు ప్రయాణించి అనేక దేశాలు దాటి అమెరికా చేరుకున్నారు. అమెరికా సరిహద్దులకు చేరుకాగానే అధికారులు అరెస్టు చేశారు. పర్దీప్ను అమెరికా పంపడానికి ఆయన కుటుంబం 41 లక్షలను అప్పుగా తీసుకుంది. మహిళల చేతులకు బేడీలు వేశారు. అమృత్సర్కు చేరుకున్న వారిలో 33 మంది గుజరాతీలను గురువారం ఉదయం అధికారులు అహ్మదాబాద్కు తరలించారు. వారిలో మహిళలు, పిల్లలు ఉన్నారు. వారందరినీ పోలీసులు వాహనాల్లో వారి గ్రామాలకు తరలించారు. వారిలో ఎక్కువ మంది మహ్సనా, గాంధీనగర్, పటాన్, పడోదరా, ఖేడా జిల్లాలకు చెందినవారు. పడోదరా జిల్లాలోని లోనా గ్రామానికి చెందిన 29 ఏళ్ల ఖుష్బూ పటేల్ వెనక్కి వచ్చిన వారిలో ఉన్నారు. ఆమె చేతులకు అధికారులు బేడీలు వేశారు. ఖుష్బూ పర్యాటక వీసాపై అమెరికా వెళ్లారని ఆమె సోదరుడు వెల్లడించారు. పటాన్ జిల్లాలోని మునూంద్ గ్రామానికి చెందిన పలువురు కుటుంబ సభ్యులు వెనక్కి వచ్చిన వారిలో ఉన్నారు. వారు ఇంటికి వెళ్ళగా తాళం వేసి ఉంది. దీంతో వేరే ప్రదేశానికి వెళ్ళిపోయారు. ఇస్మాయిలాబాద్కు చెందిన 27 ఏళ్ల రాబిన్ హండా గుయానా, బ్రెజిల్, పెరూ, కొలంబియా, ఈక్వెడార్, గ్వాటేమాలా దేశాలతో పాటు సముద్రాన్ని, అడవులను దాటుకొని అమెరికా సరిహద్దులకు చేరుకోవాల్సి వచ్చింది. 12వ తరగతి చదివిన హండా జూలై 18వ తేదీన భారత్ నుంచి వెళ్లారు. అమెరికా సరిహద్దులకు చేరే నాటికి ఆయన ఏజెంట్లకు 45 లక్షల దాకా చెల్లించారు. మెక్సికో వలస మాఫియాకు మరో 20 లక్షలను చెల్లించాల్సి వచ్చింది. జమ్మూ కలాన్కు చెందిన 18 ఏళ్ల ఖుష్ప్రీత్ సింగ్ను ఆయన తండ్రి తన పొలాన్ని తాకట్టు పెట్టి 40 లక్షలు అప్పు తీసుకుని మరీ పంపించారు. అంబాలాకు చెందిన 28 ఏళ్ల యువకుడు 40 లక్షలకు ఏజెంట్లకు చెల్లించారు.
వ్యవసాయ భూమిని అమ్మి ఈ డబ్బు సమకూర్చుకున్నారు. అయినా ఆయన ప్రయాణం సాఫీగా సాగలేదు. డాంకీ రూట్లో భాగంగా పలు అడవులను, నదులను ఆయన దాటాల్సి వచ్చింది. చివరకు 15 రోజుల కిందట ఆయన అమెరికా అధికారులకు చిక్కారు. వారు భారత్కు తిప్పి పంపారు. విన్నారుగా, ఇదండి అక్రమంగా అమెరికాకు వలస వెళ్ళిన వాళ్ళ పరిస్థితి. అంటే మనం నిజంగా మనం మాట్లాడుకోవాలంటే అక్రమంగా వెళ్ళటం తప్పే. కానీ వాళ్ళు అక్రమంగా వెళ్ళినా కానీ వాళ్ళు ఎన్ని కష్టాలు పడి వెళ్ళారు, ఎన్ని దేశాలు దాటి వెళ్ళారు, ఎంత కాలినడక వెళ్ళారు, వాళ్ళలో ఆరోగ్యం పాడైపోయింది, కొంతమంది చనిపోయారు. ఇన్ని కష్టాలు పడి పైగా ఇంత డబ్బులు కొంతమంది అప్పు చేసి, కొంతమంది పొలాలు ఇళ్ళు తాకట్టు పెట్టి ఎట్లా సమకూర్చుకున్న డబ్బులు, అది కొంచెం అమౌంట్ కాదండి, కాస్త కొంచెం అమౌంట్ కాదు, 30 లక్షలు 40 లక్షలు వాళ్ళు ఏజెంట్లు నమ్మి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు అంత దూరం ఆ 30 లక్షలు 40 లక్షలు ఉన్నాయి కదా, అవి వాటితోనే మనం ఇక్కడే వాళ్ళు ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా. ఎందుకు అన్ని కష్టాలు పడి అంత దూరం వెళ్ళి ఎంత డబ్బు సంపాదించినా కానీ మనకు తిండికి బట్ట కోసమే కదండి. వాళ్ళు సంపాదించారు, వీళ్ళు సంపాదించారు, ఊరంతా సంపాదిస్తున్నారు అమెరికా వెళ్ళని కొంతమంది వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారండి. లాస్ట్ టైం మనం విన్నాము, ఒక ఫ్యామిలీ పాపం తల్లిదండ్రి వద్దంటున్నా కానీ భార్యాభర్త 2 పిల్లలు వాళ్ళ ఇల్లు పొలము 2 తాకట్టు పెట్టి పాపం పంపించారంట కొడుకుని. మొత్తం వాళ్ళు కెనడా నుంచి అమెరికాకు వెళ్ళే దారిలో వాళ్ళు మంచులో కూరుకుపోయి ఫ్యామిలీ మొత్తం చనిపోయింది. పాపం ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారు, ఎంత కడుపుకోతండి. ఒక ఫ్యామిలీ పిల్లలతో సహా చనిపోయారంటే అది ఎంత బాధ. అసలు మనం వినటానికే ఇంత బాధ ఉందే. ఆ పేరెంట్స్, ఆ తల్లిదండ్రులు వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు. కొడుకు, కోడలు, మనవడు, మనవరాలు నలుగురు చనిపోయారంటే వాళ్ళకి ఎంత బాధ అండి. ఆ వయసులో, ఆ పెద్ద వయసులో వాళ్ళు అవన్నీ వినాలంటే ఎంత బాధ. అన్ని డబ్బులు ఇచ్చి వాళ్ళని పంపించి వాళ్ళు ఆ రకంగా వాళ్ళని చూడాల్సి వచ్చిందంటే ఎంత బాధ. అప్పుడు మనం విన్నాం కదా, అందరం విన్నాము ఈ న్యూస్. ఇలా ఒక పక్క చూస్తూ కూడా మళ్ళీ ఇంకా ఎందుకండి ఇట్లా అక్రమంగా ఎందుకు వెళ్తున్నారు, ఇట్లా ఎందుకు వెళ్తున్నారు అసలు. సరే, మంచిగా వెళ్ళేవాళ్ళు, అన్ని పత్రాలు ఉండి మంచిగా ఉండి వీసాలు ఉండి డబ్బు ఉండి చదువుకునే వాళ్ళు ఓకే వెళ్ళొచ్చు. కానీ ఇలా ఇబ్బంది పడి ఇన్ని కష్టాలు పడి ఒక మనిషి అక్కడ చివరి దాకా చేరుకుంటాడో లేదో కూడా మనకు తెలియదు, మధ్యలో ఎలా ఉంటుందో తెలియదు, ఆరోగ్యం పాడైపోతే ఎవరికి చూపించుకోవాలి, ఎంత డబ్బులు అవుతాయి, ఇవన్నీ ఆలోచించకుండా ఒక ఏజెంట్లు నమ్మటం అని కాదు, మనం నమ్ముతున్నాం కాబట్టి వాళ్ళు తీసుకెళ్తున్నారు. మన జాగ్రత్తలో మనం ఉంటే వాళ్ళు ఏం చేయలేరు. మనం వెళ్ళాలని మనకు ఆశ ఉంది కాబట్టి మనం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. వాళ్ళు చెప్పిన మాటలు మనం ఎందుకు నమ్మాలండి? ఎందుకంటే మనకి ఎంతో అంత ఆశ ఉంది అక్కడికి వెళ్ళాలి అని. ఆ ఆశని వాళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు అంతే. వాళ్ళు బతకాలి కాబట్టి, వాళ్ళు డబ్బులు సంపాదించుకోవాలి కాబట్టి వాళ్ళు ఆ దారి ఎన్నుకున్నారు. మనం ఈ దారి ఎన్నుకుంటే వాళ్ళు ఆ దారి ఎన్నుకున్నారు. ఇప్పుడు వాళ్ళని కూడా అనలేం, ఎందుకంటే మనం మోసపోయే వాళ్ళు మనం ఉన్నాం కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. లేదు నాకు అవసరం లేదంటే వాళ్ళు నీ వెంట పడరు కదా. ఇట్లా వాళ్ళని నమ్మి 40 లక్షలు 30 లక్షలు వాళ్ళకి మీరు ఇచ్చిన డబ్బులో వాళ్ళు ఎంతమందికి వాళ్ళు ఎన్ని రకాలుగా వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు, మీ తిప్పలు మీరు పడుతున్నారు. అవసరమా అండి అన్ని కష్టాలు పడి అమెరికాకు వెళ్ళి సంపాదించాలి ఇలా ఎందుకు? ఓకే, డబ్బులుండి ఇప్పుడు స్టూడెంట్స్ వెళ్తున్నారు, చదువుకోవడానికి వెళ్తున్నారు, లేదా డబ్బుండి వెళ్తున్నారు, ఇట్లా అయితే ఓకే. కానీ ఇట్లా అక్రమంగా వెళితే మనకు చివరికి చూడండి ఇలా ఎంతోమంది ఉండొచ్చు. మనకు తెలిసింది పట్టుబడిన వాళ్ళు కొంతమందిని మనం చూసాము. ఇలా ఎంతమంది వెళ్ళారో మనకు తెలియదు. కాకపోతే ఎన్ని కష్టాలు ఉన్నాయో చూశారు కదా, ఎన్ని డబ్బులు పెడుతున్నారో, ఎన్ని కష్టాలు పెడుతున్నారో. కొంచెం ఆలోచించుకొని వెళ్ళండి. ఇట్లా అక్రమంగా వెళ్ళటం తప్పు. మనమైనా తప్పనే అంటాము, ఇప్పుడు అమెరికా అయినా వాళ్ళైనా తప్పనే అంటారు. వాళ్ళు న్యాయంగా వచ్చే వాళ్ళు ఏమి చేయలేదు కదా. ఇప్పుడు వాళ్ళని కూడా మనం ఏం అనలేం, ఎందుకంటే మన దేశం నుంచి వాళ్ళ దేశానికి మనం ఎందుకు వెళ్ళాలి అక్రమంగా? మన దేశంలో మనం బతకొచ్చు కదా. మన దగ్గర డబ్బు ఉంటే వెళ్ళండి, వీసా తెచ్చుకొని మంచిగా అన్నీ ఉండి. వాళ్ళు కరెక్ట్గా వచ్చిన వాళ్ళని వాళ్ళు ఏం చేయటం లేదు కదా, వాళ్ళు ఏం అంటలేదు. మన దగ్గర అన్నీ కరెక్ట్ ఉండి, వీసా కరెక్ట్ ఉండి అన్నీ ఉంటే వాళ్ళు ఏం అంటలేదు. కానీ ఇట్లా వెళ్ళిన వాళ్ళని వాళ్ళు వెనక్కి పంపిస్తున్నారు. ఇంకా ఒకందుకు ఇది మనం మంచిగా అనుకోవాలండి. వాళ్ళేమి జైల్లో పెట్టి మనల్ని బంధించట్లేదు, వాళ్ళు అక్కడ మనల్ని ఏమి హింసించట్లేదు. మనల్ని పట్టుబడిన వాళ్ళని ఇంకా ఎవరి దేశానికి వాళ్ళని పంపిస్తున్నారు, అది సంతోషం. తల్లిదండ్రులు వచ్చిన వాళ్ళు పాపం పిల్లల్ని చూసుకొని ఏమంటున్నారు,
డబ్బులు పోతే పోయినాయి, మా పిల్లలు ప్రాణాలతో వచ్చారు అంతే చాలని సంతోషపడుతున్నారు. ఎవరైనా అంతేనండి, పేరెంట్స్ ఎంత డబ్బు పోయినా కానీ అక్కడ వెళ్ళిన వాళ్ళు తిరిగి అమ్మో జాగ్రత్తగా వచ్చారు, ప్రాణాలతో వచ్చారు అంటే అదే సంతోషం అంటారు. డబ్బు పోతే పోయింది, తర్వాత సంపాదించుకోవచ్చు నాయన, మీరు వచ్చారు అని పాపం పేరెంట్స్ చూస్తున్నారు కదా టీవీలో, పేరెంట్స్ వాళ్ళకి అదే సంతోషం, పిల్లలు తిరిగి వచ్చారు అంతే సంతోషం అనుకుంటున్నారు. అది కూడా మన మంచికి అనుకోవాలి. వాళ్ళు ఏమి హింస పెట్టి జైల్లో వేసి కొన్నేళ్ళు బంధించి ఇలా అక్రమంగా వచ్చారని వాళ్ళు ఏం చేయటం లేదండి. అందరినీ రిటర్న్ పంపిస్తున్నారు, అంతవరకు అయితే మనకు సంతోషమే. ఎందుకంటే మనం అక్రమంగా తప్పు చేసి మనం వాళ్ళ దేశంలోకి చొరబడినా కానీ వాళ్ళు మనల్ని మంచిగానే రిటర్న్ పంపించారు, అంతవరకు అయితే సంతోషమేనండి. మన పిల్లలు మన వాళ్ళు మన ప్రాణాలతో మన దేశానికి మనకు వచ్చారు, అంతవరకు అయితే సంతోషం. అది వాళ్ళకి తప్ప మనకు తప్ప అని మనం ఆలోచించొద్దండి. మన వాళ్ళని మనకి రిటర్న్ పంపించారు అంతే. ఎందుకంటే మీరు అక్రమంగా వచ్చారు, ఇక్కడ మీరు ఉండడానికి వీల్లేదని చెప్పారు అంతే. కానీ ఏం చేయకుండా ప్రాణాలతో పంపించారు, అదే మనకు సంతోషం అండి. ఇలా చూడండి, ఇవన్నీ చూస్తున్నాము, అయినా కానీ ఇంకా చాలామందిలో మార్పు రావట్లేదు. కొన్ని లక్షలు పెట్టి అక్కడికి వెళ్ళి చదువుకొని వీసాల కోసం పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడండి. ఇప్పటి వరకు మళ్ళీ రేపు పార్ట్ టైం జాబ్స్ కూడా బయట ఎవరు చేసుకోవడానికి లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు ట్రంప్ వచ్చి కూడా కొత్త రూల్స్ ఏమీ పెట్టలేదు, పాత ఉన్న రూల్స్నే కొంచెం ఎక్కువ అన్నీ చెకింగ్ చేస్తున్నాడని చెప్తున్నారు. అంటే ఇతనేమి కొత్త రూల్స్ ఏం పెట్టలేదు, ఇవన్నీ ఇంతకుముందు ఉన్న రూల్సే. కాకపోతే ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ వాళ్ళకి పట్టించుకోలేదు, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ స్ట్రిక్ట్ చేసింది. అంటే జాగ్రత్తగా అన్ని పరిశీలన చేస్తున్నారు. పిల్లలు కూడా ఇప్పుడు పార్ట్ టైం జాబ్ చేసే అవకాశం లేదంటున్నారండి. అన్ని డబ్బులు పేరెంట్స్ ఎక్కడి నుంచి పంపించగలరు? నెలకి ₹1,00,000, దగ్గర ₹1,00,000 అవుతాయి అంటున్నారు. నెలకి 1,00,000 పంపించాలంటే ఎంత డబ్బున్నా కానీ ఎవరో ఒకళ్ళిద్దరి కంటే, ఒక 10 మంది కంటే సాధ్యం అవుద్ది, కానీ అందరికి సాధ్యం కాదండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ చాలా వరకు బ్యాంకు లోన్స్ ఇస్తుంది కదా, లోన్స్ తీసుకొని అప్పు చేసి పిల్లల్ని పంపిస్తున్నారండి. ఎందుకంటే అక్కడికి వెళ్తే ఎట్లో కట్ట పార్ట్ టైం జాబ్ చేసుకొని అయినా అక్కడ చదువుకుంటారు, ఎంఎస్ చేసుకుంటారు అనే ఉద్దేశంతోనే పిల్లల్ని పంపిస్తున్నారు. కరెక్టే, అక్కడ పార్ట్ టైం చేసుకొని పాపం వాళ్ళు సర్దుకొని చదువుకుంటున్నారు. అలానే జాబ్ ఏదైనా వస్తే H1B వీసాలు అవన్నీ అంటున్నారు కదా, వస్తే పాపం జాబులు చేసుకుంటున్నారు, కొంచెం సెటిల్ అవుతున్నారు. కానీ ఎంతైనా ఎప్పటికైనా ఎన్నాళ్ళున్నా మన దేశంలో ఉన్న ఫీలింగ్ అయితే ఉండదండి. డబ్బు అయితే సంపాదించుకోగలుగుతాము, అది వేరే తప్పదు. ఎందుకంటే ఇక్కడ మన దేశ జనాభా ఎంతండి? అన్ని దేశాల కన్నా మన దేశ జనాభానే ఎక్కువ. అందరికీ ఇక్కడ ఉద్యోగాలు రావాలంటే కష్టం, తప్పదు, వెళ్ళాలి తప్పదు. కానీ మంచిగా వెళ్ళండి, వీసాతోనే అన్ని పత్రాలతోనే వెళ్ళండి. ఇలా అయితే కష్టమే కదా. అన్ని పత్రాలతో వెళ్ళండి, డబ్బులు బ్యాంకు లోన్స్ ఇస్తుంది, లోన్స్ తీసుకొని వెళ్తున్నారు. కానీ లోన్స్ తీసుకొని వెళ్తున్నారు, పిల్లలు చదువుకోవడానికి వెళ్తున్నారు, పాపం వెళ్ళాలి. అందరం ఇక్కడే అంటే కూడా మనకి కూడా జాబులు లేవండి, లేకనే కదా కొంతమంది అటు వెళ్తున్నారు. అందరికీ ఇక్కడ జాబులు రావాలన్న కష్టమే. ఇప్పుడు ఎక్కడ చూసినా రెసిషనే ఉంది, అమెరికానే కాదు ఇండియాలో కూడా ఉంది. కాకపోతే అమెరికన్స్ వాళ్ళు ఏమంటున్నారంటే, మనమందరం రావడం వల్ల అన్ని దేశాల వాళ్ళు అమెరికా వెళ్ళటం వల్ల వాళ్ళకి అమెరికన్స్ జాబులు లేవని వాళ్ళ దేశం వాళ్ళు బాగు చేసుకోవాలి కదండి. వాళ్ళ దేశం వాళ్ళు చూసుకున్నాకనే, వాళ్ళ ఫెసిలిటీస్ అన్నీ వాళ్ళకి చూసుకున్నాకనే వేరే దేశానికి అవకాశం ఇస్తారు. అలానే మనమేమి ఫ్రీగా పోవట్లేదండి. పిల్లలు లక్షలు ఖర్చు పెట్టి చదువుకోవడానికి వెళ్తున్నారు. ఈ కాలేజీల లక్షలన్నీ మనం వాళ్ళకి అమెరికన్స్ కాలేజీలకు వాళ్ళకి పే చేస్తున్నారు. పాపం వాళ్ళకి వాటి ద్వారా వాళ్ళకి లాభమే, నష్టమేం కాదు వాళ్ళకి. ఎందుకంటే మన స్టూడెంట్స్ అందరూ వాళ్ళకి అక్కడ డబ్బులు పే చేసి వెళ్తున్నారు, బ్యాంకు లోన్స్ ఇస్తున్నాయి, అవన్నీ బ్యాంకు కాలేజీలు కడుతున్నారు, ఫీజెస్ ద్వారా వాళ్ళు కూడా తీసుకుంటున్నారు మన దగ్గర డబ్బులు. అలానే పిల్లలకి అంటే మంచిగా వచ్చిన వాళ్ళకి వాళ్ళు కూడా అవకాశం ఇస్తామంటున్నారు. అలానే జాబుల్లో ఉన్న వాళ్ళని వాళ్ళు ఏం తీసేయట్లేదు, జాబుల్లో ఉన్న వాళ్ళని ఇట్లా పార్ట్ టైం జాబ్ అయితే తీసేస్తున్నాం అంటున్నారు అంతే. కాకపోతే మనమే డబ్బులు పెట్టి చదువుకోవాలని చెప్తున్నారు. క్యాంపస్ లోపలైతే వాళ్ళు చేసుకోవచ్చు అంటున్నారండి. బయట చేసే వాళ్ళని కొంచెం స్ట్రిక్ట్గా చూస్తున్నారు అంతే, స్ట్రిక్ట్గా చూస్తున్నారండి. ప్రస్తుతానికైతే ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళని మాత్రమే ఇట్లా రిటర్న్ పంపించారు. అది కూడా రిటర్న్ పంపించినంత వరకు ఓకే అండి, అనుకోవాలి, మనం సంతోషపడాలి. వాళ్ళు ఏం చేయకుండా మన వాళ్ళని రిటర్న్ పంపించారు అంతే. అది బేడీలు వేయటం అయితే కరెక్ట్ కాదు, ఎందుకంటే వాళ్ళు దోషుల్లాగా. కానీ వీళ్ళని ఇట్లా పంపిస్తే మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరైనా ఇల్లీగల్గా ఉన్నా ఇట్లా ఉన్నా వెళ్ళిపోతారని కొంచెం భయపెడతాను కూడా వాళ్ళు చేసి ఉండొచ్చు.
అంటే మన వాళ్ళు కొంచెం తప్పు చేశారు కాబట్టి తప్పదు ఇంకా. కాకపోతే మన వాళ్ళని పంపించారు అంతే సంతోషం అండి. అందరూ క్షేమంగా వచ్చారు అంతే సంతోషం. మిగిలిన వాళ్ళు కూడా ఇట్లా వెళ్ళిన వాళ్ళు ఇంకా వెనక్కి వచ్చే ప్రయత్నం చేస్తారు వీళ్ళని చూసి. ఇట్లా అందరికీ తెలియకుండానే దబదబ వచ్చేటట్టు చూసుకుంటారండి. అలాగా ఇంకా పిల్లలకైతే కొంచెం కష్టమే ఉందండి. పార్ట్ టైం జాబ్ చేసుకోకపోతే వాళ్ళకి ఎలా వెళ్తుంది చెప్పండి. ఇక్కడ నుంచి పేరెంట్స్ అన్నీ మనం నెల నెల పంపించాలంటే చాలా కష్టం. అదేదో కొంచెం కష్టమే. కాకపోతే ప్రస్తుతానికైతే ఇప్పుడు అట్లా అంటున్నారు. కొన్ని రోజులు పోతే ఇంకా వాళ్ళు కొంచెం మనం మనం మన ప్రధాని కూడా వెళ్తున్నారు ఇవన్నీ మాట్లాడతారు కదా, కొంచెం ఇది అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడే స్టార్టింగే కాబట్టి ట్రంప్ కొన్ని రోజులు పోతే కొంచెం ఇబ్బందులు ఏమి ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను అనమాట. అంటే నాకు తెలిసింది మీతో షేర్ చేసుకున్నానండి. ఎందుకంటే పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు. పేరెంట్స్ కూడా చూసుకొని పంపించండి. పంపించొద్దని అయితే నేను అన్నో. పిల్లలు చదువుకుంటా అంటే పంపించాలి. జాబులు అందరికీ దొరకాలంటే మన ఇండియాలో కూడా కష్టమే అండి. కాకపోతే డబ్బు ఉంది, పంపించగలం, మాకేం పర్వాలేదు అన్నోళ్ళు పంపించవచ్చు, చదువుకోవచ్చు. పిల్లలు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే మంచిగా వెళ్ళిన వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదండి. కాకపోతే ఇంకా డబ్బు అవన్నీ చూసుకొని పంపించాలి. ఇంతే అండి. నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. ఎందుకంటే పేరెంట్స్ కూడా పిల్లల్ని పంపించేస్తున్నారు. పోనీ అక్కడ ఉన్న వాళ్ళని కూడా రావద్దు, ఏదో కూడా చూసుకోండి అంటున్నారు. అలా కాదండి. వాళ్ళ కోసం వీళ్ళ కోసం మనం మొహమాట పడి రేపు ఇబ్బందులు పడొద్దు. ఎక్కడైనా ఇప్పుడు రేషన్ ఉంది. ఇప్పుడు అమెరికానే కాదు, ఇండియాలో ఉంది, అమెరికాలో ఉంది, ఏ కంట్రీలో అయినా ఉంది. మన పిల్లలు మనకి క్షేమంగా ఇంటికి వస్తే అంతే చాలు. మనం అదే అనుకోవాలి. ఎక్కడొకక్కడ చేసుకుంటారు జాబ్, ఇక్కడ ఏం చేసుకుంటారు, అక్కడ ఏం చేసుకుంటారు. కానీ పిల్లలు మనకు క్షేమంగా వస్తే అంతే చాలు. వాళ్ళు అక్కడ క్షేమంగా ఉంటే అంతే చాలండి. మనకి ఇంక అంతకు మించి ఏమీ లేదు. ఇదే అండి. ఈ మధ్య ఇదంతా ఇంకా టీవీలో ఇవన్నీ చూసి నేను నాకు తెలిసిన కొన్ని విషయాలు షేర్ చేసుకున్నానండి. అంటే ఎవరైనా తెలుసుకుంటారు కదా. కాకపోతే ఇక్కడ నుంచి మన రాష్ట్రాల నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు. అందరు పిల్లలు చదువుకోవటానికి వెళ్ళిన వాళ్ళే. కాబట్టి మనకంత ఏముండదు. పైగా అక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంచెం మాట్లాడుతుండొచ్చు, హెల్ప్ చేస్తుండొచ్చు. పిల్లలకి ఏమి ఇబ్బంది కలగపోవచ్చు. అలానే ఇంకా నేను మీతో షేర్ చేసుకున్నానండి. కొన్ని నేను చూస్తున్నా కాబట్టి కొన్ని విషయాలు నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకున్నానండి. నాకు అంతగా ఏం తెలియవు, వస్తున్నాయి కాబట్టి న్యూస్. కొంచెం నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకున్నానండి. ఇక్కడైతే ఇంక ఈరోజు పాలకూర పప్పు చేశాను అనమాట. ఇంకంటే ముందు పెసరపప్పు ఉడికించుకున్నాను. దానిలో జీలకర్ర, పసుపు, కొంచెం ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకున్నానండి. నేను ఎల్లిపాయలు వేయలేదు. ఎల్లిపాయలు కనుక ఉంటే పప్పు ఉడికేటప్పుడు కొన్ని వేసుకోండి. ఎల్లిపాయ వేస్తే బాగుంటుంది పప్పులో. నేను ఎల్లిపాయ వేయలేదనమాట, వేసుకోండి. ఇక్కడ వచ్చేసేసి పొయ్యి మీద ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకున్నానండి. ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, పచ్చిపప్పు, కరివేపాకు వేసుకున్నాను. అలానే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకున్నాను. తర్వాత పసుపు కొంచెం వేసుకొని పాలకూర కట్ చేసుకొని పెట్టుకున్నాను అండి. శుభ్రం కడిగి పాలకూర వేసుకొని దగ్గరికి మగ్గించుకున్నాక ఇంకా మీ పప్పు ఉడికింది కదా, పప్పులో కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం మెత్తగా చేసుకొని తర్వాత మనం ఈ ఫ్రై చేసుకున్న పాలకూరనంతా పప్పులో వేసుకోవాలండి. దానిలో మళ్ళీ పాలకూరలో కొంచెం కారం వేసుకున్నాను. తర్వాత పప్పులో కూడా కొంచెం కారం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని, అంటే కొంచెం మరీ గట్టిగా కాకుండా చేసుకోవాలి. వాటర్ వేసుకొని కొంచెం దగ్గర చేసుకున్నానండి. ఇలా చేసుకుంటే పాలకూర పప్పు చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. నాకు తెలిసిన విషయాలు షేర్ చేసుకున్నానండి. నాకు పెద్దగా ఏం తెలియవు. నాకు చుట్టుపక్కల అని కాదు, టీవీల్లో న్యూస్ వస్తుంది, ఇట్లా అందరు చెప్పుకుంటున్నారు, ఇట్లా అని కొంచెం నాకు తెలిసిన విషయాలు మీతో కూడా షేర్ చేసుకున్నాను. నేను ఇంట్లో పనులు చేస్తూనే నేను ఈ విషయాలు షేర్ చేసుకుంటానండి. అంటే నాకు తెలిసిన కర్రీస్ కానీ ఎవరికైనా యూజ్ అయితే, ముగ్గులు కానీ కర్రీస్ కానీ ఎవరికైనా యూజ్ అవుతాయి అని చెప్పి చేస్తూనే నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటుంటాను. హౌస్ వైఫ్కి ఇంతకన్నా ఇంకెక్కువ అంటే ఎక్కువ మనకి బయటకు వెళ్ళాం కాబట్టి, మనం చుట్టుపక్కలే కాబట్టి మనకు అంతగా ఏం తెలియదండి. కాకపోతే న్యూస్ వింటుంటాం కాబట్టి, న్యూస్లో కానీ ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ అవి చూస్తుంటాం కాబట్టి కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాము. ఆ తెలుసుకున్న విషయాలే మనకి ఏది కరెక్ట్ ఏది రాంగో కొన్ని తెలుస్తుంటాయి కదా. అలా మనకు తెలిసిన విషయాలను కొన్ని షేర్ చేసుకుంటున్నాను. అయితే నేను చెప్పింది కరెక్ట్ కావచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు. కాకపోతే నా ఉద్దేశం ఇలా అని చెప్పి నేను షేర్ చేసుకున్నానండి, అంతే.
ఇక్కడైతే ఇంకా పప్పు ఇంకా ఒక 2-3 మినిట్స్ ఉడికించుకొని, ఎందుకంటే వాటర్ వేసాం కదండి, కొంచెంసేపు ఉడికించుకోవాలి. కొంచెంసేపు ఉడికించుకొని దించేసుకోవటమే. తర్వాత ఇంకా పప్పుకి ఇంకా ఉట్టి పప్పే అంటే తినరు కదా, పక్కన సైడ్ డిష్ కోసం బిన్నీస్ కట్ చేసుకున్నానండి, సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అవి ఫ్రై లాగా చేసుకున్నానండి. పప్పులోకి బిన్నీస్ ఇట్లా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. బిన్నీస్ పప్పు 2 కలుపుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఇక మా పిల్లలైతే ఇష్టంగా తింటారనమాట. అందుకని చెప్పి కంపల్సరీ అని కాదు, ఎప్పుడైనా బెండకాయ కానీ బిన్నీస్ కానీ ఇవి పక్కన పప్పుతో పాటు ఫ్రై చేస్తుంటానండి. ఇంకోండి ఇలా పప్పు కొంచెం ఇట్లా చేసుకుంటే, గట్టిగా ఉండకుండా ఇలా చేసుకుంటే పిల్లలకి అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది. తర్వాత వచ్చేసేసి ఇంకా పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఇంకా ఆయిల్ వేసుకున్నానండి. జీలకర్ర, ఆవాలు, పచ్చిపప్పు వేసుకున్నాను. ఎండుమిర్చి కూడా వేసుకున్నానండి. తర్వాత ఇంకా దానిలోకి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఏం వేయలేదండి, ఉల్లిగడ్డ ఒకటి కట్ చేసుకొని వేసుకున్నాను. ఉట్టి కారం వేస్తే సరిపోతుందండి, పచ్చిమిర్చి ఏం అవసరం లేదు. కరివేపాకు వేసుకున్నాను. ఆనియన్స్ వేసుకున్నానండి. తర్వాత ఆనియన్స్ కొంచెం మగ్గినాక కొంచెం పసుపు, ఉప్పు వేసుకోవాలి. పసుపు, ఉప్పు వేసుకొని ఇంకా బిన్నీస్ దానిలో వేసుకుంటే ఫ్రై చేసుకోవటమేనండి. కొంచెం బిన్నీస్ కొంచెం బాగా మగ్గనివ్వాలి, కొంచెం ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇంకా బిన్నీస్ మగ్గినాక కారం వేసుకొని దించేసుకోవటమేనండి. పప్పు కానీ చారు కానీ ఏమైనా చేసుకుంటే సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఉట్టి పప్పే అంటే తినరండి. దానిలోకి ఆమ్లెటో, బెండకాయ ఫ్రైయో, లేకపోతే బిన్నీస్ ఫ్రైయో ఇలా ఏదో ఒకటి కొంచెం సైడ్ డిష్ ఉంటే ఇంకా పప్పుతో పాటు తింటారు. ఇంకా అలా అని చెప్పి కొంచెం మగ్గడానికే టైం పడుతుందండి, ఎక్కువ టైం ఏం పట్టదు. మనం బిన్నీస్ కట్ చేసుకోవడానికి టైం పడుతుంది, కొంచెం మగ్గడానికి టైం పడుతుంది అంతే. ఉల్లిగడ్డ మగ్గినాక ఇంకా బిన్నీస్ వేసుకొని, బిన్నీస్ కూడా మగ్గినాక కారం వేసుకోవటమే. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి. నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు. మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకా కొంచెం ముందుకు వెళ్తుందండి. ఇలా నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. మీకు బోర్ అనిపిస్తే కనుక, ఎక్కడైనా బోర్ అనిపిస్తే స్కిప్ చేసేసుకోండి. ఇలా నాకు కొన్ని విషయాలు తెలుసుకొని నేను నా వీడియోలో నేను షేర్ చేస్తున్నానండి. ఎవరికైనా తెలుస్తుంది కదా ఇలాగా. ఎందుకంటే ఒక్కొక్కరికి టీవీ చూసే టైం ఉండదు, అవి చూసే కొంచెం టైం కూడా ఉండదండి, అంత బిజీగా ఉంటారు. అలా ఎవరైనా నా వీడియో చూస్తే కనుక కొన్ని విషయాలు తెలుస్తాయి అని చెప్పి షేర్ చేసుకుంటున్నాను అంతే. అలానే కొత్తగా ఎవరైనా వంట రాని వాళ్ళకి కానీ ఎవరికైనా నా రెసిపీస్ యూజ్ అవుతాయి అని చెప్పి షేర్ చేస్తున్నానండి. అలానే ముగ్గులు కూడా నాకు వీలైనంత వరకు ముగ్గులు షేర్ చేస్తానండి. అప్పుడప్పుడు ప్రతి వీడియో కంటే చేయలేకపోవచ్చు, కానీ వీడియో అయితే ఎక్కువ శాతం నేను ముగ్గులు షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు బిన్నీస్ కొంచెం బాగా మగ్గనివ్వాలండి. మగ్గితేనే బాగా టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఇక ఆ రోజు లంచ్కి అయితే ఇంకా రైస్ అయిపోయిందండి. ఇంకా పప్పు బిన్నీస్ చేశాను అనమాట. దాంతోపాటు కర్డ్ ఉంటుంది. కర్డ్ అయితే రోజు కంపల్సరీ తీసుకుంటామండి. లంచ్లో మాత్రం కంపల్సరీ కర్డ్ ఉంటుంది. ఒక్కోసారి డిన్నర్లో అయితే ఒక్కోసారి తీసుకోము ఎక్కువ శాతం అయితే. ఇంక ఇలా బిన్నీస్ మగ్గినాక కారం వేసుకొని దించేసుకోవటమే. చాలా ఈజీగా అయిపోతుందండి ఈ రెసిపీ. అన్ని రెసిపీస్ ఏం షేర్ చేయట్లేదు, నాకు వీలైన రెసిపీస్ నేను తీసి షేర్ చేస్తున్నానండి. అలానే ఇంట్లో పని కూడా నాకు కొంచెం షేర్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే మోటివేషన్ అవుతుందని చెప్పి షేర్ చేస్తానండి.
అంటే అన్ని పనులు చేసుకోలేము, ఇంట్లో పని, వంట పని, పూజ ఇవన్నీ చేసుకోవాలంటే కష్టమవుతుందని చాలామంది అనుకుంటారు. కానీ మనం వన్ బై వన్ చేసుకుంటే కనుక అయిపోతాయండి. కాకపోతే కొంచెం ఎర్లీగా లెగవాలి. లేట్ లేసామంటే కనుక మాత్రం ఎక్కడ పని అక్కడే, ఎంత ఎంత స్పీడ్గా చేస్తున్నా కానీ ఇంకా పని అవ్వలేదు అనిపిస్తుందండి. ఒక గంట, ఒక 6కి 5:30 6కి అలా లేసామంటే కనుక పని తొందరగా అయిపోతుందండి. లేవగానే ఇల్లు ఊడ్చుకొని తుడుచుకొని మనం స్నానం చేసుకొని వంట చేసుకుంటాం కదా. టీ అయితే నేను ముందే లేవగానే టీ తాగేస్తానండి. తర్వాత ఇంకా ఇల్లు ఊడ్చుకొని తుడుచుకొని ఈ టిఫిన్స్ అవి కానిచ్చినాక వంట చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.